ఈ రోజు నుండి రోజు వాకిలి కడిగి ముగ్గు పెట్టేది వీడియో తీసి యూట్యూబ్‌లో పెడదాం అనుకుంటున్నా. వ్యూస్ కోసం కాదు. మా పక్కన వాళ్ళ కోసం. పాపం రోజుకొకసారి కాదు, 2, 3 రోజులకొకసారి మా ఓనర్‌కి ఫోన్ చేసి అసలు వాకిలి కడుగుతలేదు, సరిగ్గా ముగ్గులు పెడతలేదు అని చెప్తుర్రంట. కనీసం యూట్యూబ్‌లో చూసుకొనైనా తృప్తి పడతారు. నేను కడిగేటప్పుడు ఆళ్ళు బయటకొస్తలేరు. వాళ్ళొచ్చేటప్పుడు నేను కడుగుతలేను. ఏం చేయాలి వాళ్ళు లేవకముందు నేనే లేచి కడుగుతున్నా. అందుకే పాపం వాళ్ళకి కళ్ళు కనిపియట్లేదు. అందుకే ఈ రోజు నుండి ప్రతిరోజు లేవంగానే వాకిలి కడిగేది, ముగ్గు పెట్టేది మొత్తం వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతా. నా ఛానల్ లింక్‌ని వాళ్ళకి షేర్ చేస్తా. అప్పుడైనా కనీసం కళ్ళు కనబడతాయేమో. నేను పొద్దున్న లేచేది 6కి, ఆమె లేచేది 6:30కి. అసలు నేను వాకిలి కడిగేది, ముగ్గు పెట్టేది, ఆమెకు కనబడేలాగా చేయాలనేది ఆమెది అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. ఎనీవే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా! ఇయాల పొద్దున్నే లేచి వాకిలి కడుక్కొని, ముగ్గు పెట్టుకొని, గ్యాస్ కూడా నీట్‌గా కడుక్కునేసరికి మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఏది ఏమైనా సరే కిచెన్ క్లీన్‌గుంటే ఆ ఆనందమే వేరు కదా! నేను ఇంట్లో పనంతా ఒక గంటలో చేసేసుకుంటా. కానీ అదేందో అర్థం గాదు. కిచెన్ పని మాత్రం 2 గంటలు పడతది. మా వోళ్ళు రాగి జావ ఒకసారి, పాలొకసారి, స్నాక్స్ ఒకసారి ఏదో ఒకటి తినుకుంటా, తాగుకుంటూనే ఉంటారు. నేను తోముకుంటూనే ఉంటా. అదేందో అర్థం గాదు. పొద్దున గిన్నెలు తోముతా, అయినా సింక్‌లో గిన్నెలుంటాయి. మధ్యాహ్నం గిన్నెలు తోముతా, అయినా సింక్‌లో గిన్నెలుంటాయి. నైటు గిన్నెలు తోముతా, అయినా సింక్‌లో గిన్నెలుంటాయి. అసలిది సింక్‌లాగా అనిపియట్లేదు నాకు. అక్షయ పాత్రలాగా అనిపిస్తుంది. మీ ఇంట్లో గూడా ఇంతేనా? ఇంత చేషినా గూడా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మనల్ననడానికి. ఏమనో తెలుసా? పొద్దునదాకా ఏం జేత్తన్నావు? ఖాళీగా తిని కూసుంటున్నావు.